హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షి ఎడిటోరియల్స్ కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ ద క్విజ్ ఆల్సో. దాంతోపాటు మనం లాస్ట్ వీక్ కవర్ చేసినటువంటి క్విజ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మనం డీటెయిల్డ్ అనాలిసిస్ డిస్కస్ చేసే కన్నా ముందు ఈరోజు ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటటువంటి న్యూస్ ఏందో కవర్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాక్సిన్కి ఏడాది పడుతుంది. సో ఇందులో మనం అసలు వ్యాక్సిన్ అంటే ఏంది, దాంతోపాటు టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ లాంటివి డిస్కస్ చేస్తాం. సెకండ్ వన్, వలస శ్రామికుల్ని ఆదుకోలేమా, ఇది మనకు మైగ్రెంట్ లేబరర్స్ గురించి స్టూడెంట్స్. థర్డ్ వన్, టైమ్ హ్యాస్ టు కమ్ టు మర్జ్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ విత్ మన్రేగా, అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు కానీ లేదా అలానే కిసాన్ కానీ ఇలాంటివి మన్రేగా స్కీమ్తో మర్జ్ చేస్తే, కలిపేస్తే ఎలా ఉంటుంది అని ఎడిటోరియల్ ఇచ్చారు స్టూడెంట్స్. ఫోర్త్ వన్, జవాన్లను నిర్బంధించిన చైనా, ఇది మనకి ఇండియా చైనా రిలేషన్స్ గురించి లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటు కనెక్టింగ్ పాయింట్స్ ఏందో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ వన్, పెండింగ్లో 3.20 కోట్ల కేసులు, అంటే ఇది మన ఇండియన్ జ్యుడిషియరీలో ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయని చూపిస్తుంది స్టూడెంట్స్. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎందుకంటే జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ కాబట్టి. నెక్స్ట్ సిక్స్త్ వన్, రానున్నది భిన్న ధృవ ప్రపంచం, ఇది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్. అంటే ఈ యొక్క ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవ్వబోతుండొచ్చు, దానికి ఇది ఇండికేషన్స్ ఏమో అని చెప్పేసి రీసెర్చ్ చెప్తున్నారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు ఈ విషయం. సెవెంత్ వన్, ఉత్తర కొరియా అణ్వాయుధాగారానికి మరింత పదును, అంటే నార్త్ కొరియా వాళ్ళ యొక్క న్యూక్లియర్ వెపన్స్ స్ట్రెంత్ని స్కేలప్ పెంచబోతున్నారు, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అలానే ఈ యొక్క యూఎస్ఏ, నార్త్ కొరియాకి మధ్యలో జరిగినటువంటి ఇప్పటివరకు టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం టైం లైన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే వీ విల్ ఫస్ట్ డిస్కస్ వ్యాక్సిన్కి ఏడాది పడుతుంది. సో ఏ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేస్తున్నారు స్టూడెంట్స్, ఇక్కడ ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇది మనకు జనరల్ స్టడీస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీలో ఇది మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. హెల్త్ ఇష్యూస్ ఏవైతే కనుక టీఎస్పీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ మీకు హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కడ కవర్ అవుతుందో అక్కడ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఏం కవర్ అయిందో చూద్దాం ఒకసారి. సో ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఇది ఇచ్చారు స్టూడెంట్స్. త్వరలో క్లినికల్ ట్రయల్స్ దశకు భారతీయ టీకాలు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది క్లినికల్ ట్రయల్స్, దాంతోపాటు వ్యాక్సిన్స్ అంటే ఏంది అనేది మీకు అర్థం కావాలి. మనకి లెసన్ ప్లాన్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే బేసికలీ ఫస్ట్ వన్, ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్. ఇప్పుడు మన భారతదేశంలో ప్రజెంట్ ఇండియన్ హెల్త్ కేర్ సెక్టర్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే స్టూడెంట్స్, మన ఇండియాలో హెల్త్ కేర్ సెక్టర్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డిసీజ్ అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చిన తర్వాత మనం దీన్ని ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తాం అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చును బట్టి 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా వ్యాధి రాకుండా ఖర్చు చేస్తే దాన్ని మనం ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటారనమాట, అంటే వ్యాధి రాకుండా చేసేది. అలానే వ్యాధి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని ట్రీట్మెంట్ ఫర్ డిసీజ్ అంటారనమాట. ఈ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్స్ అంటే వ్యాధి రాకుండా చేసేటటువంటి ట్రీట్మెంట్లోనే వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏం స్టూడెంట్స్, వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ కమ్స్ అండర్ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్స్. మన ఇండియాలో అంటే డిఫరెంట్ స్టడీస్ ప్రకారం ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి 100 రూపీస్ హెల్త్ పైన ఎక్స్పెండిచర్ చేస్తున్నాడంటే అందులో కేవలం వ్యాధి రాకుండా 9 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు. మరి మిగతా 91 రూపీస్ ఎప్పుడు స్పెండ్ చేస్తున్నారు స్టూడెంట్స్, వ్యాధి వచ్చిన తర్వాత. అంటే మీనింగ్ ఏంది, మన ఇండియాలో చాలామంది కూడా ఇక వ్యాధి వచ్చిన తర్వాతనే వాళ్ళు మనీ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, వ్యాధి రాకుండా చర్యలు తీసుకోకుండా. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇండియాలో వ్యాధులు రాకుండా ఏ వ్యాధులకైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో వాటిని మనం వ్యాక్సిన్స్ ద్వారా క్యూర్ చేయడానికి ట్రై చేసుకోవాలి. సెకండ్ వన్, ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే మన గవర్నమెంట్ కూడా మన జీడిపిలో హెల్త్ పైన స్పెండ్ చేస్తున్నటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంది స్టూడెంట్స్. దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ 6.36% మాత్రమే. అదే చైనా లాంటి కంట్రీలో తీసుకుంటే కనుక ఇది అరౌండ్ 12.8%. అంటే మనం ఎంత తక్కువ స్పెండ్ చేస్తున్నామో అర్థమవుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు మన ఇండియాలో యొక్క హెల్త్ క్వాలిటీ అంటే ఆరోగ్య నాణ్యత హెల్త్ క్వాలిటీ విషయంలో ఇండియా అనేది 145 ర్యాంక్ ఉంది స్టూడెంట్స్. అరౌండ్ అన్ని కంట్రీలో 195 కంట్రీస్లో. అంటే నాణ్యమైన మరియు అఫోర్డబుల్ హెల్త్ కేర్. అఫోర్డబుల్ అంటే ఏంటి స్టూడెంట్స్, అంటే అందుబాటులో. ఇలాంటి వాటిల్లో మన ఇండియా 145 ర్యాంక్ ఉంది. అంటే మన ఇండియాలో ఇప్పుడు అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ పెంచాల్సి ఉంటుంది. అలానే మన ఇండియన్ పాపులేషన్లో ఓన్లీ 30% ఆఫ్ ద పీపుల్
దే కవర్డ్ విత్ ఇన్సూరెన్స్. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. ఓన్లీ 30% పీపుల్, రిమైనింగ్ పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. దాంతోపాటు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 50 crores ఆఫ్ పాపులేషన్, 50 కోట్ల మందికి ఎసెన్షియల్ మెడిసిన్ అనేది లేదు స్టూడెంట్స్. ఎసెన్షియల్ మెడిసిన్ అనేది లేదు, అంటే అత్యవసర మందులు అనేవి లేవన్నమాట. వాటిని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కామన్ మ్యాన్కి అనేది అర్థమైంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం స్టూడెంట్స్. బేసికల్లీ ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఫర్ మీకు ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ మీకు అర్థం కావాలంటే, మీకు ఏ వ్యాధి వల్ల, ఏ వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వ్యాధి వస్తుందో ఆ వైరస్నే మనం తీసుకొని దాన్ని మనం డీయాక్టివేట్ చేస్తాం అనమాట. డీయాక్టివేట్ అంటే ఏంటి స్టూడెంట్స్ అంటే ఆ వైరస్ మీకు ఇచ్చినా కూడా మీకు వ్యాధి కలుగజేయదు. అలా డీయాక్టివేట్ చేసినటువంటి వైరస్ని మనం ఏమంటామంటే యాంటీజెన్ అంటాం స్టూడెంట్స్. యాంటీజెన్. ఈ యాంటీజెన్ మనం వ్యాక్సిన్ రూపంలో, ఈ యాంటీజెన్ని వ్యాక్సిన్ రూపంలో శరీరంలోకి ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది నిజమైనటువంటి వైరస్ అనుకోని చెప్పేసి మన బాడీలో ఏం ప్రొడక్షన్ అవుతాయి స్టూడెంట్స్? యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. సో ఇలా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయిన తర్వాత కొన్ని సెల్స్ మెమరీ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. మెమరీ సెల్స్ అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఇలా డీయాక్టివేటెడ్ వైరస్ కాకుండా నిజమైన వైరస్ వచ్చినప్పటికీ కూడా ఆల్రెడీ మెమరీ సెల్స్ రూపంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి ఈ వైరస్ను చంపివేస్తుంది. ఈ విధంగా వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది స్టూడెంట్స్. సో ఈ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్లో మీకు అర్థం కావాల్సింది యాంటీజెన్, యాంటీబాడీ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అనేది. దీనికి సంబంధించినటువంటి తెలుగు నోట్స్ జనరల్గా నేను మీకు స్లైడ్స్లో ఇస్తుంటాను కదా డైలీ, ఆ నోట్స్ అనేది పీడిఎఫ్లో ఉంటుంది స్టూడెంట్స్. డోంట్ వరీ అబౌట్ ద నోట్స్. సో వ్యాక్సిన్ నేర్చుకున్నాం, మనం ఇండియాలో హెల్త్ కేర్ సెక్టర్ ఎలా ఉందో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది ఏంటంటే యాక్టివ్ ఇమ్యూనిటీ వర్సెస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏందో చూద్దాం స్టూడెంట్స్. బేసికల్లీ మనకి యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే సో ఏదైనా ఒక వైరస్ కానీ లేదా ఒక బ్యాక్టీరియా కానీ అది వచ్చిన తర్వాత మన హ్యూమన్ సిస్టంలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి కదా స్టూడెంట్స్, దాన్ని మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. అలా కాకుండా వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు కూడా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయితే చెప్పాను కదా మీకు, అది కూడా యాక్టివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది నేచురల్గా రావచ్చు లేదా ఆర్టిఫిషియల్గా రావచ్చు. నేచురల్గా అంటే ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ నిజంగానే మనకి ఇన్ఫెక్షన్ వస్తాయి. అదే ఆర్టిఫిషియల్గా అంటే మనకి ఏదైనా వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు. ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే కనుక సో మన మదర్కు ఉన్నటువంటి ఇమ్యూనిటీ మదర్ నుండి మనకు రావడం అనమాట. స్వతహాగా మనకు డెవలప్ కాకుండా మదర్ నుండి వస్తే దాన్ని ఏమంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ. అలానే మీకు ఇదివరకు క్లాస్లో నేను మీకు ప్లాస్మా థెరపీ అని సపరేట్ వీడియో చేశాను. ఆ ప్లాస్మా థెరపీ కూడా ఒక రకమైనటువంటి ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇందులో ఏముంటుంది, యాంటీబాడీస్ అనేది ఆ వ్యక్తిలో ప్రొడక్షన్ అవ్వవు. ఏ వ్యక్తికి అయితే కనుక కరోనా వస్తుందో ఆ కరోనా వచ్చినటువంటి వ్యక్తిలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయో అతను కోలుకున్న తర్వాత ఆ యాంటీబాడీస్ని తీసుకొని వేరే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్యాసివ్ ఇమ్యూనిటీ అన్నమాట. సో బేసికల్లీ ఇమ్యూనిటీ ఎన్ని రకాలుగా ఉంటుంది స్టూడెంట్స్, యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ ఆర్టికల్లో నుంచి ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్ ప్రజెంట్ ఎలా ఉంది, దాంతోపాటు వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, యాక్టివ్ ఇమ్యూనిటీకి ప్యాసివ్ ఇమ్యూనిటీకి తేడా అయిందని చెప్పేసి. నెక్స్ట్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ ప్రాసెస్. అసలు వ్యాక్సిన్ ఎలా డెవలప్ చేస్తారు చూద్దాం స్టూడెంట్స్. ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కరోనాకి వ్యాక్సిన్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేస్తామంటే అసలు మనం దేని గురించి అయితే వ్యాక్సిన్ తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క వైరస్ యొక్క డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ మనం వేరు చేస్తామన్నమాట. అసలు ఆ వైరస్ ఎలా ఉంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది అని డిఎన్ఏ ఆర్ఎన్ఏ కానీ వేరు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే బేసికల్లీ అది జంతువులలో ఎలా పనిచేస్తుందో చూస్తామన్నమాట. దీన్ని మనం ఈ యొక్క ప్రీ క్లినికల్ స్టడీస్ అంటారు అన్నమాట. యానిమల్స్లో టెస్ట్ చేస్తాం. ఏంటి, ఈ యొక్క వైరస్ యొక్క డిఎన్ఏ ఆర్ఎన్ఏ వచ్చిన తర్వాత దీన్ని మనం డీయాక్టివేట్ చేసిన తర్వాత ఆ డీయాక్టివేట్ చేసినటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ యానిమల్స్లోకి ఇచ్చిన తర్వాత యానిమల్స్లో యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే హ్యూమన్స్లో టెస్ట్ చేస్తాం. హ్యూమన్స్లో టెస్ట్ చేస్తే వాటిని హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ అంటారు అనమాట. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ 3 ఫేజెస్లో ఉంటుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 4 అనేది సపరేట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయము. అది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ ఏం చేస్తామంటే ఎలాంటి కరోనా లక్షణాలు లేనటువంటి హెల్దీ పీపుల్కి ఇస్తారనమాట. ఎందుకంటే ఇది కరోనా తగ్గిస్తుందా లేదా పక్కన పెట్టేద్దాం, అసలు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి హెల్దీ పీపుల్, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత లిమిటెడ్ అమౌంట్ అంటే కొంత వందల మంది మీద పరీక్షిస్తారు. అది కూడా టెస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది మీద పరీక్షిస్తారు.
ఈ విధంగా వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతుంటాయి స్టూడెంట్స్. ఎందుకంటే మీకు ఈ యొక్క ఆర్టికల్లో క్లినికల్ ట్రయల్ అనే వర్డ్ వచ్చింది. సో ఇప్పటివరకు మీరు డిస్కస్ చేసింది ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్ స్టేటస్ ఎలా అయింది, వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ. వ్యాక్సిన్ వచ్చేసి మనకి యాక్టివ్ ఇమ్యూనిటీలో ఒక పార్ట్. వ్యాక్సిన్ ఎలా డెవలప్ చేస్తాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది వ్యాక్సిన్ నేషనలైజేషన్. ఈ వ్యాక్సిన్ నేషనలైజేషన్ అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రీసెంట్ మీకు న్యూస్ పేపర్ అనాలిసిస్లో నేను మీకు చెప్పాను స్టూడెంట్స్. ఏంటంటే ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ పైన రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ పైన రీసెర్చ్ చేస్తున్నారు. ఇది రీసెర్చ్ అయిపోయిన తర్వాత దీన్ని పెద్ద ఎత్తులో ప్రొడక్షన్ చేయడానికి అని చెప్పేసి ఎవరు ఒప్పందం చేసుకున్నారంటే ఆస్ట్రాజెనికా అనే ఫార్మా కంపెనీ ఒప్పందం చేసుకున్న స్టూడెంట్స్. ఆస్ట్రాజెనికా. మరి ఆస్ట్రాజెనికాలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టింది ఎవరు స్టూడెంట్స్? అమెరికాకు చెందినటువంటి బార్డా. హియర్ బార్డా అంటే ఏంటంటే స్టూడెంట్స్ బయోమెడికల్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఎవరికి సంబంధించింది? యుఎస్ఏ వాళ్ళకి సంబంధించింది. మరి రేపు ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆస్ట్రాజెనికాకి కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి ఆక్స్ఫర్డ్ నుంచి ఇండైరెక్ట్గా ఈ యొక్క వ్యాక్సిన్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? యుఎస్ఏ దగ్గర ఉందన్నమాట. సో ఈ యొక్క వ్యాక్సిన్ యుఎస్ఏ తన చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని కొన్ని విమర్శలు వస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఏమవుతుందంటే చాలా వ్యాక్సిన్ కంపెనీలు తమ యొక్క దేశాలకి తాము డెవలప్ చేసిన వ్యాక్సిన్ని ఫస్ట్ తమ దేశాలకే ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ పెరిగిపోతుంది. దాన్నే మనం వ్యాక్సిన్ నేషనలైజేషన్ అంటాం. మరి దీనివల్ల ప్రాబ్లం ఏంది స్టూడెంట్స్? దీనివల్ల ప్రాబ్లం ఏందో డిస్కస్ చేసే కన్నా ముందు మనం ఒకసారి ఆపరేషన్ వార్ప్ స్పీడ్ ఏందో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అంటే ఏంటంటే బేసికల్లీ ఈ యొక్క యుఎస్ గవర్నమెంట్ కరోనా పైన రీసెర్చ్ జరుగుతున్నటువంటి వ్యాక్సిన్ డెవలప్మెంట్ని ఫాస్ట్గా చేసి ప్రజలకి ఈ యొక్క వ్యాక్సిన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళు తీసుకొస్తున్న కాన్సెప్టే ఆపరేషన్ వార్ప్ స్పీడ్. సో ఫైనల్గా మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే బేసికల్లీ మరి ఇలా డెవలప్డ్ కంట్రీస్కే తొందరగా వ్యాక్సిన్స్ వస్తే మరి పేద దేశాల పరిస్థితి ఏంటి? దాన్నే మనం ఇక్కడ ఇమ్యునైజేషన్ గ్యాప్ అనే కాన్సెప్ట్తో డిస్కస్ చేస్తాం. ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటే రెండు దేశాల మధ్యలో ఒక వ్యాక్సిన్ అవైలబుల్ ఉండడానికి పట్టేటటువంటి టైం గ్యాప్ని మనం ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటాం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అమెరికాలో 1982 నుంచి అవైలబుల్ ఉంది స్టూడెంట్స్. వేరాస్ ఆఫ్రికాలో ఇది 2000 సంవత్సరం వరకు కూడా అవైలబుల్గా లేదు. అంటే ఈ విధంగా పేద దేశాలకి వ్యాక్సిన్స్ చాలా లేట్ వస్తున్నాయి. దీన్ని నివారించడానికి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా కృషి చేస్తున్నాయని చెప్పాము మనం. దాని పేరు గవి అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్. ఇందులో మిలిండా అండ్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని కూడా మనం ఇదివరకు క్లాస్లో డిస్కస్ చేసాం స్టూడెంట్స్. సో ఫైనల్లీ మనం బాటమ్ లైన్ ఏం డిస్కస్ చేయాలంటే ఈ యొక్క మొత్తం ఆర్టికల్లో అసలు మన హెల్త్ మినిస్టర్ చెప్తున్నట్టు వ్యాక్సిన్ రావడానికి ఏడాది పడుతుంది, కరెక్టే. మరి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు అసలు ఇండియన్ హెల్త్ కేర్ సెక్టార్ గురించి స్టాండర్డ్ ఐడియా ఉండాలి. దాని తర్వాత బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, యాక్టివ్ ఇమ్యూనిటీకి ప్యాసివ్ ఇమ్యూనిటీ డిఫరెన్స్, వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇది గ్లోబల్ ట్రెండ్. ఇప్పుడు చాలా దేశాలు వ్యాక్సిన్లను తమ గుప్పిట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నాయి. దాన్ని వ్యాక్సిన్ నేషనలైజేషన్ అంటాము. దాని తర్వాత ఆపరేషన్ వార్ప్ స్పీడ్, దాని తర్వాత ఫైనల్గా ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటే ఏంది, అది లేకుండా అంతర్జాతీయ సంస్థలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఈ విధంగా ఈ ఆర్టికల్ని మనం సమ్అప్ చేయొచ్చు స్టూడెంట్స్. ఈ ఆర్టికల్ మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఆర్టికల్లో ఈ యొక్క టైమ్ హ్యాస్ కమ్ టు మర్జ్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ విత్ మన్రేగా. ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు ఈ యొక్క ఫార్మర్స్కి ఇప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి స్కీమ్స్ ఇస్తున్నాయి, మనం వాటిని ఏ విధంగా ఇంకా ఎఫిషియెంట్గా అంటే ఇంకా క్వాలిటీగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ ఆధార్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ అసలు వాట్ ఈస్ ద ఇష్యూ ఏముంది అంటే బేసికల్లీ సో ఈ యొక్క కరోనా నేపథ్యంలో చాలామంది రైతులు తమ యొక్క ఇన్కమ్ని లాస్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో కానీ, ఆనియన్స్ కానీ, లేదా ఇలాంటి పెరిషబుల్ గూడ్స్ పాడయ్యేటటువంటి ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఆ యొక్క రైతులన్నీ కూడా తమకు సరైనటువంటి మద్దతు ధర రాక వాళ్ళు రోడ్లపైనే పారేయాల్సి వచ్చింది. మరి ఇలాంటి సందర్భంలో కొన్ని రాష్ట్రాలు రైతులను ఆదుకోవడానికి కొన్ని పెట్టుబడి సహాయాలు అందిస్తున్నాయి. అంటే రైతుకు వ్యవసాయంకి పెట్టుబడిస్తున్నాయి అన్నమాట. ఆ దిశగా రీసెంట్గా ఈ యొక్క ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం స్టార్ట్ చేసిందంటే స్టూడెంట్స్ రాజీవ్ గాంధీ కిసాన్
న్యాయ్ యోజన, రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదే టైప్లో ఇలాంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ వేరే వేరే రాష్ట్రాలు కూడా తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ యొక్క రైతు బంధు స్కీమ్ కానీ, లేదా ఒడిస్సా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కాలియా స్కీమ్. కాలియా స్కీమ్ ఇది 2019 రబీ సీజన్లో తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. కాలియా స్కీమ్, కాలియా అంటే స్టాండ్స్ ఫర్ కృషక్ అసిస్టెంట్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్. కాలియా స్కీమ్. అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన, బోత్ జార్ఖండ్ స్కీమ్ అది. వెస్ట్ బెంగాల్ కృషక్ బంధు, వెస్ట్ బెంగాల్ వచ్చేసి. అదే జార్ఖండ్ వచ్చేసి ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన. ఈ స్కీమ్స్ అనేవి కూడా నేను మీకు నోట్స్లో ఇచ్చాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్, రైతు ఏ విధంగా నష్టపోయాడు కరోనా నేపథ్యంలో. ఇలాంటి రైతులకు ఆల్రెడీ పెట్టుబడి అందిస్తున్నాయి రాష్ట్రాలు, బట్ ఇప్పటికీ ఇంకా రైతు ఎందుకు నష్టపోతున్నాడు అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీమ్స్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉండాలి. అంటే మనం ఒకసారి స్కీమ్స్ని ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం స్టూడెంట్స్, పరిశీలిద్దాం. ఈ స్కీమ్స్ని పరిశీలించినట్టయితే కనుక అసలు ఈ స్కీమ్స్లో మనీ ఎక్కడ వేస్ట్ అవుతుందో అర్థం చేసుకోవాలి మనం. అసలు కరెక్ట్ లబ్ధిదారులకి, అంటే ఎవరైతే కనుక బెనిఫిషియరీస్ ఉన్నారో ఆ యొక్క బెనిఫిషరీస్కి ఈ స్కీమ్స్ వెళ్తున్నాయా లేదో చెక్ చేయాలి. బెనిఫిషరీస్కి స్కీమ్ వెళ్తున్నాయో లేదో చెక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రైతు బంధు స్కీమ్ ఉందనుకోండి. ఇదే స్కీమ్ అన్నిటికీ కూడా వర్తిస్తుంది. రైతు బంధు స్కీమ్ ఉందనుకోండి. ఇక్కడ బెనిఫిషరీ ఎవరు? ల్యాండ్ ఓనరా అంటే ఫార్మరా, లేకపోతే టెనెంట్ అంటే కౌలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనం చూసినట్టయితే కనుక మన భారతదేశంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం 10% మాత్రమే కౌలు భూములు ఉన్నాయి, మిగతా మొత్తం రైతులే చేసుకుంటున్నారు అంటున్నారు. కాకపోతే డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ టెనెంట్స్ 50% మట్టుకున్నారు. అంటే మొత్తం భూములలో 50% టెనెంట్సే ఉన్నారన్నమాట, కౌలు రైతులే ఉన్నారు. మరి ఇట్లాంటి టైంలో ఇలా దున్నేటటువంటి కౌలు రైతుకు సహాయం చేయకుండా, ధన సహాయం చేయకుండా, పెట్టుబడి సహాయం చేయకుండా ఈ యొక్క రైతు ఓనర్కి సహాయం చేశారనుకోండి, అప్పుడు అసలు ఈ స్కీమ్ వల్ల యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదు. మరి ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా దీనికి సొల్యూషన్ ఏంది? మీకు సొల్యూషన్ ఏంటంటే టెనెన్సీ లాస్, అంటే కౌలు చట్టాలను సవరించాలి. కౌలు చట్టాలు ఇప్పుడు ఏముందంటే ప్రస్తుతం కౌలు చట్టాలలో ఎక్కువ సంవత్సరాలు ఈ యొక్క రైతు యొక్క పొలాన్ని కౌలుదారుడే దున్నిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ కౌలుదారుడికే భూమి చెల్లుతుంది అన్న చట్టం ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, చాలామంది ఈ యొక్క అఫీషియల్గా కౌలు చట్టాలు చేసుకోవట్లేదు, ఈ యొక్క కౌలు చట్టాలకి మొగ్గు చూపట్లేదు. కాబట్టి దీన్ని మనం సవరించాలి. అంటే ల్యాండ్ ఓనర్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాన్ని మనం సవరించినట్టయితే చాలామంది కూడా అఫీషియల్గా ఈ యొక్క ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటారు. దానితోని మనకు టెనెంట్ ఎవరు, కౌలు రైతు ఎవరు అని తెలుస్తుందన్నమాట. సెకండ్, ఒకవేళ ఈ చట్టాన్ని సవరించడం కష్టం అనుకోండి, ఇంకో విషయం ఏం చేయాలి? ఈ విధంగా రైతు బంధు హెల్ప్ అనేది ఉంది అని చెప్పేసి ఈ యొక్క రైతులకు కానీ, లేదా రైతుల దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ యొక్క టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలుదారులకు కానీ రేడియోల ద్వారా, టీవీల ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా తెలియజేయాలి. అప్పుడేమవుతుంది, ఈ టెనెంట్ అనే పర్సన్ రైతు నుంచి కౌలుకు తీసుకునే కన్నా ముందు కొద్దిగా బార్గెన్ చేస్తాడనమాట. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఇంత సహాయం అందుతుంది కదా, మరి ఇంత సహాయం అందినప్పుడు మీకు పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుంది కదా, మరి నా పెట్టుబడిలో కూడా కొద్దిగా ప్రభుత్వం ఇచ్చే షేర్ని నాకు హెల్ప్ చేయాలని బార్గెన్ చేయొచ్చు అనమాట. అదొక విషయం. ఇంకొకటి, ఇప్పుడు ఈ అగ్రికల్చర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్లెస్ లేబరర్స్ అంటే ఈ యొక్క భూమి లేని వ్యవసాయ కూలీలను కవర్ చేయట్లేదు. వీళ్ళు చాలామంది ఎక్కడ పనిచేస్తున్నారు? మన్రేగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు స్టూడెంట్స్, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. మరి ఉపాధి హామీ పథకంలో వీళ్ళు పనిచేస్తుంటే బేసికల్లీ ఒకవైపు ఏమో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలు, ఇంకోవైపు ఏమో కూలీలు దొరకక ఉన్నటువంటి రైతులు. అంటే ఒకవైపు ఏమో రైతులకు కూలీలు దొరకట్లేదు, ఇంకోవైపు ఏమో కూలీలకు పని దొరకట్లేదు. మరి ఏం చేయాలి? సొల్యూషన్ కావాలంటే కూలీలను రైతుల పొలాల్లో పనిచేసినా కూడా వీళ్ళని మన్రేగా కింద కవర్ చేసినాం అనుకోండి, అటు కూలీలకు డబ్బులు వస్తాయి గవర్నమెంట్ నుంచి, ఇటు రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, రైతు ఆదాయం పెరుగుతుంది. ఇది చాలా వండర్ఫుల్ థాట్ స్టూడెంట్స్. చాలాసార్లు డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది, బట్ ఇప్పటివరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయలేదు. దీనివల్ల ఏమవుతుందంటే పని లేని కూలీలకు యూజ్ ఉంటుంది, దాంతోపాటు కూలీలు అందుబాటులో లేనటువంటి రైతులకు యూజ్ ఉంటుంది, రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది. మరి ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పిఎం కిసాన్ కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా ఒక విధంగా మనం మర్జీ చేసినట్టయితే కనుక, అంటే ఫర్టిలైజర్ మీద ఇచ్చే సబ్సిడీ కానీ వీటన్నింటినీ మనం మర్జీ చేసి
ఏ స్కీమ్ ఒక స్కీమ్కి ఇంకో స్కీమ్స్ ఇంటర్లింక్డ్ పెట్టినట్టయితే కనుక ఈ యొక్క అగ్రికల్చర్ లేబరర్ అంటే ఈ యొక్క వ్యవసాయ కూలీల దగ్గర నుంచి చిన్న మరియు మధ్య తరహా రైతుల దాకా వారికి మనం అందరినీ కూడా ఈ యొక్క స్కీమ్స్ ద్వారా మనం వాళ్ళకి సరైనటువంటి ఇన్కమ్ ప్రొటెక్షన్ని కల్పించవచ్చు స్టూడెంట్స్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కీమ్ పెట్టి ఒక స్కీమ్తో ఇంకో స్కీమ్ సంబంధం లేకుండా ఉండే కన్నా నేను మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు మన్రేగా స్కీమ్ లాగా ఈ స్కీమ్స్ని మనం సమన్వయం చేయగలిగితే అందరికీ కూడా మనం ఈజీగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఆర్టికల్లో వలస శ్రామికుల్ని ఆదుకోలేమా అంటే మైగ్రెంట్ లేబరర్స్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో, జిఎస్ పేపర్ 3లో మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనకి యొక్క వలస కార్మికుల యొక్క రోల్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ ఈ యొక్క మైగ్రేషన్ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. మన దేశంలో ఏ రాష్ట్రాల్లో ఎక్కువ, ఏ జిల్లాల్లో ఎక్కువ మైగ్రేషన్ ఉందో ఈ మ్యాప్ నుంచి మనం చూడవచ్చు స్టూడెంట్స్. సో అక్రాస్ ద కంట్రీ ఈ యొక్క మైగ్రేషన్ అనేది ఉంది. దాంతోపాటు ఏ స్టేట్లో ఈ యొక్క మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్ ఎక్కువ ఉందో చూద్దాం. నేను మీకు మైగ్రేషన్ అండ్ టైప్స్ కూడా చెప్తాను స్టూడెంట్స్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. సో స్టేట్స్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్స్, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. అండ్ ఇది మనకి అకార్డింగ్ టు ద సెన్సెస్ ఎస్టిమేటెడ్ నెట్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యొక్క ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మైగ్రేషన్ వెళ్తున్నారు. ఎక్కువ తమిళనాడులో మనం అబ్జర్వ్ చేయొచ్చు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఈ స్టేట్లలో, బీహార్ నుండి కూడా ఈ స్టేట్లోనూ మనకి ఈ యొక్క మైగ్రేషన్, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అనేది ఎక్కువ ఉంది స్టూడెంట్స్. మరి ఈ యొక్క ఇంటర్నల్ మైగ్రెంట్స్, ఈ యొక్క మైగ్రెంట్స్ వలస కూలీలు, వీళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో? వలస కూలీలు ఎక్కువగా అసంఘటిత రంగంలో అంటే మనకి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎక్కువగా పనిచేస్తున్నారు స్టూడెంట్స్. వీళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్. సో ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎక్కువ పనిచేస్తున్నారు. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ అనేది మన యొక్క ఇండియన్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఓకే, సో ఇట్ యాక్ట్ యాజ్ ఎ బ్యాక్ బోన్ టు ఇండియన్ ఎకానమీ. మరి అనార్గనైజ్డ్ సెక్టర్ బాగుండాలంటే ఎవరు బాగుండాలి? ఈ యొక్క అగ్రికల్చర్, ఈ యొక్క లేబరర్స్, ఈ యొక్క మైగ్రెంట్ లేబరర్స్ అనేవాళ్ళు బాగుండాలి. సో ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే అసలు మైగ్రేషన్ అంటే ఎందుకు అర్థం కావచ్చు స్టూడెంట్స్. మైగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వలస వెళ్ళినట్టయితే దాన్ని మైగ్రేషన్ అంటారు అన్నమాట. మరి ఈ మైగ్రేషన్ వాలంటరీ. సో వాలంటరీగా అంటే ఆ వ్యక్తి స్వచ్ఛందంగానైనా వెళ్ళొచ్చు, లేదా ఇన్వాలంటరీ కూడా అయి ఉండొచ్చు. ఇన్వాలంటరీ మైగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఫ్లడ్స్ రావడం వల్లనో, లేదా ఎర్త్ క్వేక్స్ లాంటిది రావడం వల్లనో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ వార్ కానీ, లేదా వైలెన్స్ అంటే కమ్యూనల్ వైలెన్స్ ఇలాంటివి రావడం వల్ల పర్సన్ తనకు విధి లేక ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మైగ్రేషన్ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోహింగ్యా మైగ్రెంట్స్, అలానే యొక్క సిరియా మైగ్రేషన్ క్రైసిస్ వినుంటారు. ఈ విధంగా మైగ్రేషన్ అనేది వాలంటరీ, స్వచ్ఛందంగా, ఇన్వాలంటరీ అంటే సో బలవంతంగా మైగ్రేషన్ అనేది ఉంటుంది. అలానే మైగ్రెంట్ ఒక వ్యక్తి ఎక్కడికి, ఏ ప్లేస్కి మైగ్రెంట్ వెళ్తున్నాడా అనే దాన్ని బట్టి ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే అదే దేశంలో మైగ్రేషన్ అవుతున్నాడా, లేదా ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే వేరే దేశానికి మైగ్రేట్ అవుతున్నాడా. ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, అంతర్గత వలసలు. ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే వేరే దేశానికి, అంటే సో అంతర్జాతీయ వలసలు అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా నుంచి ఎవరైనా వర్కర్ యూఏఈకి వెళ్ళాడనుకోండి, అప్పుడు ఎక్స్టర్నల్ మైగ్రేషన్. లేదా బీహార్ నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చే వర్కర్ ఇంటర్నల్ మైగ్రేషన్. దాంతోపాటు ఈ మైగ్రేషన్ అనేది ఎంత సమయాన్ని బట్టి ఉంటుంది, ఆ కార్మికులు ఎంత సమయం పాటు మైగ్రేషన్లో ఉన్నారనే దాన్ని బట్టి ఇది మనకి లాంగ్ టర్మ్ మైగ్రేషనా లేదా షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ మైగ్రేషన్ అంటే కనుక ఒక వ్యక్తి కంప్లీట్గా తన ఫ్యామిలీని తీసుకొని రిలొకేషన్ అవుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉపాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్కి వచ్చి దాని తర్వాత నెక్స్ట్ 1-2 జనరేషన్స్ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాయి అనుకోండి, అది లాంగ్ టర్మ్ మైగ్రేషన్. షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అంటే ఇంటి నుండి ఒక వ్యక్తి ఒక టౌన్కి వెళ్తాడు వర్క్ చేయడానికి, వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు అనమాట. ఇది షార్ట్ టర్మ్ మైగ్రేషన్. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో ఈ షార్ట్ టర్మ్ మైగ్రేషన్ అనేది ఎక్కువ ఉంది. లైక్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చూసినా కూడా ఈ యొక్క షార్ట్ టర్మ్ మైగ్రేషన్ స్టూడెంట్స్. సో మనం ఇప్పటివరకు ఈ యొక్క మైగ్రేషన్ అండ్ రోల్ ఆఫ్ మైగ్రెంట్ లేబరర్స్, టైప్స్ ఆఫ్ మైగ్రేషన్, బోత్ ఎక్స్టర్నల్ మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్ అండ్ షార్ట్ టర్మ్ మైగ్రేషన్, లాంగ్ టర్మ్ మైగ్రేషన్ కూడా డిస్కస్ చేసాం. మరి ఈ యొక్క మైగ్రేషన్ గురించి మన ఇండియాలో ఎలా ఉంది మైగ్రేషన్ అంటే బేసికలీ ఏ ప్రాంతాల్లోనైతే కనుక వర్షాలు ఉండేవి కావు అంటే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్
అంటే వ్యవసాయాధారిత భూములు ఎక్కడున్నాయో అక్కడి నుండి వేరే వేరే ప్రాంతాలకి ఈ యొక్క వలస వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి కాబట్టి, ఈ యొక్క సాగు అనేది ఇంప్రూవ్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం కన్నా వేరే ప్రాంతాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాది రాష్ట్రాల నుండి మన తెలుగు రాష్ట్రాలకి వలస ఎక్కువగా ఉంది స్టూడెంట్స్. సో దాంతోపాటు ఈ యొక్క మన భారతదేశంలో ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే అంతర్గత వలస అనేది, సో 2001లో ఈ యొక్క ఆల్మోస్ట్ 30 కోట్ల మంది ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఉంటే కనుక 2011కి వచ్చేసరికి అది 45 కోట్లకు చేరింది అని చెప్పేసి సెన్సస్ డీటెయిల్స్ చెప్తున్నాయి స్టూడెంట్స్. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క కోవిడ్-19 అనేది మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ 4 crores అంటే 4 కోట్ల మంది ఈ యొక్క వలస కార్మికులపైన ప్రభావం పడింది అని చెప్తున్నారు అనమాట. ఏ రిపోర్ట్ చెప్తుంది? వాళ్ళు ఒక రిపోర్ట్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే కోవిడ్-19 క్రైసిస్ త్రూ ఏ మైగ్రేషన్ లెన్స్. ఈ యొక్క రిపోర్ట్ ఇది మనకి ఈనాడులో రాలేదు, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ రిపోర్ట్ని బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఆల్మోస్ట్ 4 కోట్ల మంది పైన ఈ వలస ప్రభావం అనేది పడింది అని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ యొక్క రోల్ ఏంటి ఇండియన్ ఎకానమీలో? నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఎక్కువగా ఏ సెక్టార్లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు స్టూడెంట్స్? అనార్గనైజ్డ్ సెక్టార్లో వీళ్ళ యొక్క రోల్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు మనకి ఈ యొక్క ఎకనామిక్ సర్వే ప్రకారం ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ ఒక చోటు నుండి ఇంకో చోటుకి వాళ్ళు ఇంట్లోకి మనీ పంపుతారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ 1.5 lakh crore అంటే 1.5 కోట్లు ఉంది రెమిటెన్సెస్ అనేది వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు 2012లో ఒక స్టడీలో చేసింది ఏంటంటే మన భారతదేశం మొత్తంలోని వర్క్ ఫోర్స్ అంటే పనిచేసే వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ 50% మైగ్రెంట్ లేబరర్సే ఉన్నారు. అంటే మైగ్రెంట్ లేబరర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది ఎకానమీలో అనేది మీకు అర్థం కావాలి. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్స్ని కవర్ చేస్తున్నటువంటి లాస్, చట్టాలు ఏంది? ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే బేసికలీ మీకు అర్థం కావాల్సింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. సో ఇది ఈ యొక్క కార్మికుల గురించి చెప్తుంది. కాకపోతే ఇది ఎక్కువ ఆర్గనైజ్డ్ సెక్టార్కే అప్లికేబుల్ అవుతుంది స్టూడెంట్స్. అంటే ఈ యొక్క సంఘటిత రంగానికి అప్లికేబుల్ అవుతుంది, అసంఘటిత రంగానికి అప్లికేబుల్ అవ్వట్లేదు. మరి ఎక్కువగా మైగ్రెంట్ లేబర్స్ ఏ రంగంలో ఉన్నారు స్టూడెంట్స్? ఆర్గనైజ్ సెక్టారా, అనార్గనైజ్ సెక్టారా? అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది వాళ్ళకు హెల్ప్ చేయలేకపోతుంది. నెక్స్ట్ ఈ యొక్క మినిమం వేజెస్ యాక్ట్ 1948 కనీస వేతనాల చట్టం. ఇది కూడా స్టూడెంట్స్ దీన్ని కూడా సో చాలా కంపెనీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి 2018-19 ఎకనామిక్ సర్వే చెప్తుంది. 2018-19 ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఇది సరిగా అమలు కావట్లేదు అని. మరి థర్డ్ చట్టం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్స్మెన్ యాక్ట్. ఈ చట్టాన్ని మనం 1979లో తీసుకురావడం జరిగింది. ఇంటర్ స్టేట్స్ మైగ్రెంట్ వర్క్స్మెన్ యాక్ట్ 1979లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఏ కంపెనీ అయితే మైగ్రెంట్ లేబరర్స్ని వర్క్లో ఉంచుకుంటుందో ఆ కంపెనీ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాలన్నమాట, వాళ్ళ కంపెనీలో ఎంతమంది మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారని. కాకపోతే చాలా కంపెనీలు ఇలా రిపోర్ట్ ఇవ్వట్లేదు. పోనీ కార్మికులు వెళ్ళి డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చా అంటే అలాంటి ఫెసిలిటీ లేదు. దానివల్ల మైగ్రెంట్ లేబరర్స్ కార్మికుల యొక్క వాళ్ళ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని కార్మికులు గవర్నమెంట్ దగ్గర నమోదు చేస్తున్నాయి, కొన్ని నమోదు చేయట్లేదు. ఈ విధంగా చట్టాలు సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మరి మైగ్రెంట్ లేబరర్స్కున్న ప్రధానమైన సమస్యలు ఏంది? వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ పని ప్రదేశాల్లో సరైనటువంటి ఫుడ్ లేకపోవడం, అలానే ఈ యొక్క శానిటేషన్ లేకపోవడం, దాంతోపాటు సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఈ యొక్క సురక్షిత మంచినీరు లేకపోవడం, కనీస వేతనం రాకపోవడం, ఇలాంటివి అన్నమాట. మరి వీళ్ళకి సొల్యూషన్ ఏమి ఇవ్వాలి స్టూడెంట్స్? వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే మైగ్రెంట్ లేబరర్స్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా కూడా ఈ యొక్క వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఉంది కదా, ఆ వన్ రేషన్ కార్డ్ అనే స్కీమ్ వీళ్ళకి అప్లికేబుల్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క ఐసీడిఎస్ ఉంటుంది కదా స్టూడెంట్స్, అంగన్వాడీ, ఈ యొక్క మైగ్రెంట్ లేబరర్స్ యొక్క పిల్లలకి అంగన్వాడీస్లో అడ్మిషన్ వచ్చేటట్టు, అంగన్వాడీస్లో వచ్చేటటువంటి ఈ యొక్క న్యూట్రిషియస్ ఫుడ్ అనేది వలస కార్మికుల యొక్క పిల్లలకు కూడా ఇచ్చే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్స్ వీళ్ళకి సో హెల్త్ ఇన్సూరెన్స్, కంపెనీలు ఇచ్చేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి కూడా మనకి సొల్యూషన్లో భాగమని చెప్పుకోవచ్చు. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సో మనం పరిశ్రమలు బాగా నడవాలి, రివైవ్ చేయాలని చెప్పేసి కొన్ని లక్షల కోట్ల స్టిమ్యులస్ ఉద్దీపన పథకాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు.
మరి ఆ పరిశ్రమలు ముందుకు కదలాలంటే ఎవరు ఉండాలి స్టూడెంట్స్? కార్మికులు ఉండాలి. సో ఆ కార్మికుల విషయంలో ప్రభుత్వం తిరుగులేనటువంటి చొరవ కనబరచాలి. అప్పుడే కార్మికులు బాగుంటారు, దాంతోపాటు వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిశ్రమలు కూడా బాగుంటాయి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క జవాన్లను నిర్బంధించిన చైనా. ఇండియాకి చైనాకి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో లాస్ట్ 4-5 డేస్ ఆర్టికల్స్లో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇందులో కూడా చూద్దాం ఈరోజు. సో ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో కూడా కవర్ అయింది స్టూడెంట్స్. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో ఇది మనకి సో అన్క్వైట్ ఫ్రంట్ అనేది రావడం జరిగింది. సేమ్ మనకు తెలుగులో ఎలా వచ్చిందో ఇంగ్లీష్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ సిమిలర్గా వచ్చాయి. అడిషనల్ పాయింట్స్ ఏమొచ్చాయో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం స్టూడెంట్స్. మీకు ఇది బేసికల్లీ అర్థం కావాలంటే ఇండియాకి చైనాకి మధ్యలో ఎలాంటి బార్డర్ ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను. వెస్టర్న్ ఫ్రంట్ అని ఒకటి, సెంట్రల్ ఫ్రంట్, దాంతోపాటు ఈస్టర్న్ ఫ్రంట్ అనేది ఉంటుందని చెప్పాను. సో మనకి ఎక్కువ కాంట్రవర్సీలు వస్తుంది వెస్టర్న్ ఫ్రంట్స్, దాని తర్వాత ఈస్టర్న్ ఫ్రంట్స్. చాలా అతి తక్కువ ప్రాబ్లం ఉన్నది ఎక్కడ అంటే మనకి సో ఇక్కడ సెంట్రల్ ఫ్రంట్లో స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనం సో ఎక్కడ యొక్క చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయి మనం డిస్కస్ చేసాం. వెస్టర్న్ ఫ్రంట్లో, ఈస్టర్న్ ఫ్రంట్స్లో ఏ విధంగా చొరబాట్లు ఉన్నాయి, ఎక్కువ చొరబాట్లు మనకి వెస్టర్న్ ఫ్రంట్స్లో ఉన్నాయని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో మనకి ఎక్కువగా ఈ యొక్క వెస్టర్న్ ఫ్రంట్స్లో ప్రాబ్లమేటిక్ ఏరియాలు ఏంటంటే స్టూడెంట్స్ దెమ్చాక్, దాంతోపాటు ట్రిగ్ హైట్స్ అండ్ ప్యాంగ్సాంగ్ లేక్ అనేది కూడా ఈ యొక్క మేజర్ కాంట్రవర్సీ స్టూడెంట్స్. అదే మనకి సిక్కిం ఏరియాలో బేసికలీ మనకి నాకులా అనే పాస్ దగ్గర కాంట్రవర్సీ ఉందని మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. రీసెంట్లీ మీకు ఇంకా ఇక గాల్వాన్ వ్యాలీ, గాల్వాన్ యొక్క లోయలో, దాంతోపాటు ప్యాంగ్సాంగ్ ఇక్కడ ఎక్కువగా రీసెంట్ క్లాషెస్ అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఇదివరకు ఇప్పుడు 2020లో వస్తున్నటువంటి క్లాషెస్ కాకుండా సో ఇదివరకు ఇలాంటి డిస్ప్యూట్స్ ఏమున్నాయి మన ఇండియాకి చైనాకి మధ్యలో అంటే 2013లో జెంగ్ ఓకే దెప్సాంగ్ అనేది నార్థన్ లడాఖ్లో యొక్క కాన్ఫ్లిక్ట్ రావడం జరిగింది ఇండియాకి చైనా వాళ్ళకి. దాని తర్వాత చుమార్ ఈస్ట్ లడాఖ్లో, దాని తర్వాత భూటాన్, ఇండియాకి భూటాన్కి సరిహద్దైనటువంటి దోక్లాంలో 2017లో కూడా మనకి ప్రాబ్లం రావడం జరిగింది స్టూడెంట్స్. సో ఇవి మేజర్ వచ్చినటువంటి కాంట్రవర్సీస్, వీటిని మనం పీస్ఫుల్గా సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం సో ఈ యొక్క పీస్ఫుల్గా డిప్లొమాటిక్ లెవెల్లో సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఏదైతే కనుక మనమి వుహాన్ దాంతోపాటు మహాబలిపురంలో ఈ యొక్క మనం సమావేశాలు నిర్వహించుకున్నామని చెప్పాను కదా స్టూడెంట్స్, ద్వైపాక్షిక సమావేశాలు, వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనం సాల్వ్ చేసుకోవాలి. 2020లో మనకు వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ స్టూడెంట్స్ నాకులా, అలానే దైమర్ భాషా ప్రాజెక్ట్, ప్యాంగ్సాంగ్. ఇక్కడ ప్యాంగ్సాంగ్ దగ్గర చైనా వాళ్ళు మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. మన సోల్జర్స్కి వాళ్ళ సోల్జర్స్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చింది స్టూడెంట్స్. మరి మన భారతదేశ ప్రభుత్వం వుహాన్ సమావేశాల్లో, మహాబలిపురం సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడుతూ మనం ఈ యొక్క పీస్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం స్టూడెంట్స్. చైనాకి ఇండియాతోనే కాదు, జపాన్తోని సెంకాకు ఐలాండ్స్ విషయంలో, వియత్నాంతోని పార్సల్ ఐలాండ్స్ విషయంలో, ఇండోనేషియాలోని నాతులా ఐలాండ్స్ విషయంలో కూడా ఇలాంటి ఘర్షణలు ఉన్నాయి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బోత్ ఇండియా అండ్ చైనా రెండు కూడా న్యూక్లియర్ ఆర్మ్ కంట్రీస్ స్టూడెంట్స్, అణ్వాయుధ దేశాలు. మరి ఇలాంటి దేశాల మధ్యలో ఇప్పటివరకు మనం 1976 నుంచి రెండు దేశాల మధ్యలో ఎప్పుడు కూడా గన్ ఫైర్ అనేది ఎక్స్చేంజ్ అవ్వలేదు రెండు దేశాల మధ్యలో కూడా. సో 1976 దగ్గర నుంచి చాలా పీస్ఫుల్గా ఉన్నాం. దాన్ని కంటిన్యూ చేస్తూ రెండు దేశాలు కూడా దాన్ని పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవాలని మనం అనుకుందాం స్టూడెంట్స్. సో మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్లో ఈ యొక్క పెండింగ్లో 3.20 కోట్లు అన్న టాపిక్ మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో పెండింగ్లో ఇన్ని కోట్ల కేసులు ఉన్నాయని చెప్పేసి ఎవరు అంటున్నారంటే సుప్రీంకోర్టు జడ్జెస్ అంటున్నారు స్టూడెంట్స్. మరి దీని ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఇంపార్టెంట్ అంటే మనకి జిఎస్ పేపర్ 2 మీరు పాలిటీలో ఆన్సర్ రాసేటప్పుడు ఈ యొక్క జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంతే కదా స్టూడెంట్స్. జస్టిస్ అనేది స్పీడీ అండ్ ట్రాన్స్పరెంట్ జస్టిస్ అనేది ఉండాలి స్టూడెంట్స్. సో జస్టిస్ ఎంత స్లో అవుతే అంత డినై అయినట్టే మనకి. సో సుప్రీంకోర్టులో 3.20 crores కేసెస్ పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ డివి చంద్రచూడ్ తెలపడం జరిగింది. ఇందులో 32% 1 year లోపు పెండింగ్ ఉన్నాయి, 28% 1 to 3 years లోపు, 30 years కన్నా పెండింగ్లో ఉన్నవి ఆల్మోస్ట్ ఆల్ 0.2% ఆఫ్ కేసెస్ ఉన్నాయని చెప్పారు స్టూడెంట్స్. మీకు ఈ డేటా అనేది బేసికల్లీ మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, రానున్నది భిన్న ధృవ ప్రపంచం, బలహీనపడుతున్న భూ అయస్కాంత క్షేత్రం. ఏమవుతుందంటే ఈ యొక్క మన ఎర్త్ చుట్టూ మీరు ఎర్త్ లోపలికి వెళ్ళిన కొద్ది మనం ఎర్త్ లోపల అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ యొక్క మ్యాంటిల్ అని చెప్పేసి క్రస్ట్, దాని తర్వాత మ్యాంటిల్, కోర్, ఇలా 3 layers ఉంటాయి స్టూడెంట్స్.
ఎర్త్ లోపలికి వెళ్ళిన కొద్దీ డీపెస్ట్ లేయర్ దగ్గర ఈ యొక్క అల్యూమినియం నికెల్ ఉండడం వల్ల, నికెల్ అండ్ ఐరన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నికెల్ అండ్ ఐరన్ ఉండడం వల్ల సో ఎర్త్ చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎర్త్ చుట్టూ కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ యొక్క అయస్కాంత క్షేత్రం అనేది ఏదైతే కనుక ఈ యొక్క సౌత్ అమెరికన్ కాంటినెంట్ దీనికి దాంతోపాటు ఆఫ్రికాకు మధ్యలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది దేనికి సంబంధించింది? ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి నార్త్ పోల్ కాస్త సౌత్ పోల్ షిఫ్ట్ అవుతుంది, సౌత్ పోల్స్ కాస్త నార్త్ పోల్ షిఫ్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. ఇది దానికి ఏమైనా సంకేతమా అని చెప్పేసి మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడిషనల్గా చదవాలంటే కనుక సో వాన్ అలెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మీకు వస్తుంటుంది. దాన్ని ఒకసారి మీరు చెక్ చేస్తే ఇంకా మీకు యూస్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్. సో భూమి ఉపరితలం నుండి మన కిందికి వెళ్ళే కొద్ది కోర్ ఉంటుందని చెప్పాను, అది అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది స్టూడెంట్స్. మరి వీళ్ళ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏదైతే కనుక నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా మధ్యలో ఇది చాలా తక్కువ ఇంటెన్సిటీతో ఉంది, దీన్ని మనం సౌత్ అట్లాంటిక్ అనామలీ అని అనొచ్చు అని వీళ్ళు అంటున్నారు అనమాట. ఏమంటారు స్టూడెంట్స్? సౌత్ అట్లాంటిక్ అనామలీగా పేర్కొన్నారు. దీన్ని అబ్జర్వ్ చేసింది ఎవరు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. వాళ్ళ యొక్క శాటిలైట్స్ స్వామ్ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్, అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ని మనం కాన్స్టలేషన్ అంటారు అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే మ్యాగ్నెటిక్ పవర్ 22,000 నానో టెస్లాలకి పడిపోయింది, అంతకుముందు 24,000 నానో టెస్లాలు ఉండేదని చెప్పేసి. దీనివల్ల కన్సిక్వెన్సెస్ ఏంటిది? ధృవాలు ఇలా అటు ఇటుగా అయితే నార్త్ నుంచి సౌత్ నుంచి నార్త్ అయితే కనుక ఈ యొక్క ఉపగ్రహాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. దాంతోపాటు మన టెలికాం నెట్వర్క్స్, మొబైల్ ఫోన్లలో కూడా అవరోధాలు ఏర్పడుతుంటాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ, ఉత్తర కొరియా అణ్వాయుధాగారానికి మరింత పదును. అంటే నార్త్ కొరియా ఏం చెప్తుందంటే మేము న్యూక్లియర్ వెపన్స్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ని మేము సో పెంచుతామంటున్నారు వీళ్ళు. సో మరి న్యూక్లియర్ డెవలప్మెంట్ వెపన్స్ని వీళ్ళు పెంచొద్దు, న్యూక్లియరైజేషన్ కావద్దు అని వీళ్ళని అడిగింది ఎవరు? యూఎస్ఏ వాళ్ళు అడిగారు. సో అదేందో మనం చెక్ చేద్దాం. సో ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని బలోపేతం చేసుకోవడంపైనే ఉత్తర కొరియా దృష్టి సారించింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్తో జరిగినటువంటి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కూడా కుదరలేదు స్టూడెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మా వేలో మేము వెళ్తామని చెప్తున్నారు. రీసెంట్గా మీరు చూసినట్టయితే కనుక 2018లో జూన్లో సింగపూర్లో సమ్మిట్ జరిగింది స్టూడెంట్స్, నార్త్ కొరియా ప్రెసిడెంట్కు యూఎస్ ప్రెసిడెంట్కి. దాని తర్వాత 2019లో వియత్నాం హనోయిలో సమ్మిట్ జరిగింది, అంటే మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వలేదు. సో ఇవి రీసెంట్ మీటింగ్స్ అనమాట. మరి మీటింగ్లో నార్త్ కొరియా ఏం చెప్పింది? మేము మా యొక్క న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తాం. మరి అప్పుడు యూఎస్ ఏం చెప్పింది? మీపైన ఏదైతే కనుక సో ఎకనామిక్ శాంక్షన్స్, ఆర్థిక సో యొక్క నిబంధనలు ఉన్నాయో అవి మేము తీసేస్తాం, దాంతోపాటు మీకు న్యూక్లియర్ వెపన్స్ ఉండవు కాబట్టి మీ దగ్గర మేము సెక్యూరిటీ కూడా ఇస్తామని యూఎస్ఏ చెప్తుంది. కాకపోతే నార్త్ కొరియా ఏమంటుందంటే మా మీద ఉన్నటువంటి మొత్తం ఆర్థిక ఆంక్షలన్నీ కూడా కంప్లీట్గా ఎత్తివేయాలంటుంది. బట్ అమెరికా ఏమన్నదంటే మేము కంప్లీట్గా ఎత్తివేయం, పార్షియల్గా కొన్ని మాత్రమే ఆర్థిక సో ఆంక్షలు తీసేస్తామని. అప్పుడు నార్త్ కొరియా ప్రాబ్లం ఏంటంటే మేము మొత్తం న్యూక్లియర్ వెపన్స్ డ్యామేజ్ చేసిన తర్వాత రేపు మా పైన ఉన్నటువంటి మీరు ఆర్థిక ఆంక్షలు అలానే ఉంచి మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు మా దేశానికి ఆక్రమించుకుంటే పరిస్థితి ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్లో అలానే అయింది కదా స్టూడెంట్స్. ఇరాక్ను అమెరికా వాళ్ళు ఎందుకు ఆక్రమించుకున్నారు? ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పారు, న్యూక్లియర్ వెపన్స్. తీరా ఆక్రమించుకున్న తర్వాత అక్కడ వాళ్ళకి ఏం దొరకలేదు, బట్ అమెరికా వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అది చేశారన్నమాట. సో అలా మాకు కాదని గ్యారంటీ ఏందని నార్త్ కొరియా అడుగుతుంది. మన లాస్ట్ క్విజ్ యొక్క ఆన్సర్స్: హూ టుక్ ఓవర్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్? ఇండియన్ సో హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్. సో ఉమంగ్ యాప్ దేనికి సంబంధించిందని అడిగాను. సో ఉమంగ్ యాప్ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. దీన్ని డెవలప్ చేసింది ఎవరు స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. OCI స్కీమ్ సో ఎవరికి అప్లికేబుల్ కాదు అని అడిగాను నేను మిమ్మల్ని. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకి. వీళ్ళకి ఓటింగ్ రైట్ ఉంటుందా? ఉండదు. వరల్డ్ టర్టిల్స్ డే ఏ రోజు అబ్జర్వ్ చేస్తారు? 23rd May. ఈ యొక్క థీమ్ ఏంటి అంటే బ్రింగింగ్ అటెన్షన్ అండ్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ ఆన్ ద టార్టాయిస్ అండ్ టర్టిల్స్. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఒడిస్సా. వాట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ? మానిటరీ పాలసీ కమిటీ స్ట్రెంత్ ఎంత స్టూడెంట్స్? 6 members. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కోర్ ఇన్ఫ్లేషన్. రైట్ ఆర్ రాంగ్? RBI's మీడియం టర్మ్ టార్గెట్ ఫర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ 4%. యుఎస్ దేని నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పారు? ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి వైదొలుగుతున్నామని చెప్పారు. సో మరి ఈ రోజు క్విజ్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. బల్బీర్ సింగ్ సీనియర్ ఇతను ఏ స్పోర్ట్కి సంబంధించిన వాడు? సెకండ్ వన్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అందరికీ సిటిజన్షిప్ ఇస్తుంది,
ఎవరికైతే కనుక నాన్ ముస్లిం ఉంటారో ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇన్ విచ్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ టోల్డ్ దట్ ట్రాన్స్జెండర్స్ అండ్ దే కెన్ కన్ఫర్మ్ దిర్ చాయిస్ టు బి డిఫైన్డ్ యాజ్ థర్డ్ జెండర్స్. ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను మమ్మల్ని థర్డ్ జెండర్గా కూడా పేర్కొనవచ్చు అని వాళ్ళకి ఆ రైట్ ఉందని ఏ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు. ఫోర్త్ వన్, నాన్ రికగ్నైజేషన్ ఆఫ్ జెండర్ ఐడెంటిటీ అమౌంట్స్ టు వైలేషన్ ఆఫ్ విచ్ ఫండమెంటల్ రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్, నేను థర్డ్ జెండర్ అని నాకు ఐడెంటిటీ కావాలంటే కనుక ప్రభుత్వం అతనికి ఇవ్వలేదనుకోండి, అతనిపైన వివక్ష చూపెట్టినట్టే. అది మరి ఏ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినట్టు. ఫిఫ్త్ వన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ బిల్ అనేది తీసుకోవడం జరిగింది, దాని చట్టం కూడా అయింది. దీని ప్రకారము ప్రైమ్ మినిస్టర్కి దాంతోపాటు అతని ఇమ్మీడియట్ ఫ్యామిలీకి సో ఎన్ని సంవత్సరాల పాటు ఎస్పీజీ సెక్యూరిటీ ఇస్తుంది, ఎన్ని సంవత్సరాలు, హౌ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఏ స్టేట్ అనేది తమ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్లను హార్డ్ స్కూల్, సాఫ్ట్ స్కూల్, మీడియం స్కూల్ అని డివైడ్ చేసింది. దీన్ని బట్టి జాగ్రఫీని బట్టి టీచర్స్ ఆ స్కూల్లో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ని బట్టి. సో హార్డ్ స్కూల్స్ ఏవైతే ఉందో అక్కడ టీచర్స్ వర్క్ చేయడానికి ఇష్టపడతలేరు అనమాట, అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ అలాంటివి ఇస్తుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ ఫాల్స్ అండర్ విచ్ లిస్ట్ ఆఫ్ ద షెడ్యూల్ 7? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సెవెంత్ వన్, అకార్డింగ్ టు ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ స్టడీ విచ్ స్టేట్ ఆర్ మోస్ట్ పొల్యూటెడ్ విత్ మైక్రోప్లాస్టిక్ అండ్ మైక్రోప్లాస్టిక్ ఇన్ వెస్ట్ కోస్ట్. అంటే మన భారతదేశంలోని వెస్ట్ కోస్ట్లో ఏ స్టేట్లో ఈ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది అకార్డింగ్ టు ఎన్ఐఓ వాళ్ళ ప్రకారం. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మీకు ఈనాడు అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అండ్ సాక్షిలో ఉన్నటువంటి ఎడిటోరియల్ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ బటన్ ప్రెస్ చేయండి స్టూడెంట్స్, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.